ఇక్కడ పెట్టానే. సంజా 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 హా, ఏం రాజు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ అరుపులు? నా ఛార్జర్ కనిపించట్లేదు, ఏం చేసావు? నేనే తీసాను. బయట బట్టలు ఆరేయడానికి తాడలేదంటే ఛార్జర్ కట్టాను. ఎటకారమా? మరి లేకపోతే ఏంటి రాజు, పక్కింటి కవిత గారు ఇచ్చిన కళాకాండ్ మిస్ అయిందని నేను ఏడుస్తుంటే. మిస్ అయిందా? ఈ మధ్య మన ఇంట్లో వస్తువులన్నీ మిస్ అవుతున్నాయి. మార్నింగ్ మార్నింగ్ నా ఎయిర్పోర్ట్స్ కూడా మిస్ అయ్యాయి తెలుసా? అవును, వస్తువులన్నీ కనిపించకుండా పోతున్నాయి. నాకెందుకో మన చారునే తీసిందని డౌట్గా ఉంది. మార్నింగ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్స్ మిస్ అయ్యని చెప్పానా? ఫస్ట్ చారునే చూసా. కళాకాండ్ మిస్ అయినప్పుడు కూడా నేను దాన్నే చూశాను. ఎలాగా చారు నువ్వు తీసావంటే నిజం చెప్పదు. సో మిగిలిన వస్తువులను జాగ్రత్త ఉంచుకోవడం మంచిది. పోనీ బీరువాలో దాచేద్దామా? అబ్బా, డబ్బు బంగారం మీద బీరువాలో దాస్తాం. ఈ చాక్లెట్లు, సెల్ ఛార్జర్లు, సెల్ కవర్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ దాస్తాం? మరేం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర కూడా ఉంది, మంత్లీ ప్లాన్. అబ్బా, అది కాదు సంజయ్, చారు దగ్గర నుంచి నిజాలు రాబడి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? రా. ఏంటిది? దీన్ని లై డిటెక్టర్ అంటారు. చారు మీద ఇప్పుడు ప్రయోగించేది ఇదే. ఓహో, ఏంది సార్ అక్కడ ఫ్యాను లైట్ వేసి ఇక్కడ డీజే బాక్స్ తో ఆడుకుంటున్నారు? ఇది డీజే బాక్స్ కాదు చారు. ఓ ఇదా, ఇది నాకెందుకు తెలీదు. తెలుసా? ఏం తెలుసు? హాస్పిటల్లో ఎవరైనా పోయే స్టేజ్ లో ఉంటే వాళ్ళకి పెడతారు కదా, కొండలిట్ట పైకి కిందకి చూపిస్తా ఉంటది. ఒకవేళ వాళ్ళు చచ్చిపోయారనుకో సేఫ్ గా రోడ్డు చూపిస్తుంది. చారు, దాన్ని ఈసీజీ అంటారు చారు. మరి ఇదేంది? ఇది లై డిటెక్టర్. మనం నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నా చెప్పేస్తుంది. పెళ్ళాలో మాకే తెలీదు, మొగుళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు. ఇది చెప్పిద్దా? నేను నమ్మను. ఒకసారి ట్రై చేసి చూడరాదు? చేద్దాం. ఏంది సార్, ఏదో నిజాలు చెప్పే మెషిన్ పెడతా అని చెప్పి ఇట్లా షాక్ ఇచ్చే మెషిన్ లాగా వైర్లు పెట్టారు. ఇదంతా ప్రాసెస్ చారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? నీ పేరేంటి? పెద్ద సైంటిస్ట్ లా ఆలోచించి మరీ అడిగా. పేరెవరన్నా అబద్ధం చెప్తారా? నిజమే కదా. చారు, మీ ఆయన నేను ముద్దుగా ఏమని పిలుస్తాడు? పిచ్చిదానా అంటాడు సార్. మిషన్ బాగా పనిచేస్తాను సార్. చారు, ఈరోజు ఏమైనా పని చేసావా? పని చేస్తానవా ఏం సార్? ఒళ్ళు నొప్పులు వచ్చేలాగా పని చేస్తంటే మిషన్ అరుస్తుంది అక్కడ. పని చేయట్లేదేమో అమ్మగారు. ఎవరు నువ్వా? మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ. వామ్మో, ఈ మెషిన్ నాకు కొంప ముచ్చేలాగే ఉంది. అదే ఒళ్ళు నొప్పులు వస్తాయేమోనని చేయలేదు. చారు, నువ్వు నిజం చెప్పు. అసలు నువ్వు పని చేసి ఎన్ని రోజులు అవుతుందో చెప్పు. నిన్నే. అదే నిన్న కాక మొన్న, మొన్నకు ముందు మొన్న. పోయిన పండక్కే కదా సార్ ఇల్లంతా క్లీన్ చేసింది. చారు, పండగ రేపే 15 రోజులు అయింది చారు. అంటే ఇన్ని రోజులు నువ్వు పనే చేయలేదా? రాజు, అసలైన వడుగు. సరే చారు, పాయింట్కి వచ్చేస్తున్నావు. నా ఛార్జర్ తీసి నువ్వే కదా? నేనే. నా కళాకాండ్ బాక్స్ తీసింది కూడా నువ్వే కదా? నేనే. అలా తీసేటప్పుడు సిగ్గు అనిపించలేదా చారు? చార్జర్ కింద పడి ఉంటే తీసి పైన పెట్టాను. స్వీట్స్ బాక్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి బయట పడేశాను. దానికి సిగ్గెందుకు అమ్మగారు? చారు తీలేదా? అంటే లేపించింది నువ్వు కదా? లేపేయడం ఏంది? అది కాదు చారు, పొద్దు నుంచి మిస్ అవుతున్న వస్తువులోనే తీసింది నువ్వు కదా? కాదు. ఇది కాదంట. ఎవరు మరి? అమ్మ ఓనర్లారా, గేమ్ అని చెప్పి ఇదంతా నా మీద అనుమానంతో చేశారా? చెప్తా మీ పని. ఏందమ్మగారు అంతలా ఆలోచిస్తున్నారు? కొంపదీసి మీ అమ్మగారు సార్ని తిట్టిన తిట్లని సార్కి తెలిసిపోయినా అయింది. ఛాన్సే లేదులే. అవన్నీ తెలిస్తే సార్ ఇంకా బతికే ఎందుకుంటారు? సంజయ్, అది చెప్పింది నిజమే కదా? నిజమే సార్. అదేం లేదు రాజు, దాని మాటలే నమ్మకు. అది చెప్తే నమ్మేవాడిని కాదు. మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ. మీరిద్దరిట గొడవ పడ్డం ఎందుకు? మిషన్ తగిలితే మిషనే నిజం చెప్పిద్దిగా. నైస్ ఐడియా. నాది బిఎస్ఎన్ఎల్ సార్. ఇప్పుడు చెప్పండి సార్నేమన్నారు? చెప్పు.
అల్లుడు చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు, చాలా తెలివైనవాడు. ఈ క్వాలిటీస్ ఏవి నీలో లేవని చెప్పారు. పైకి పేదరసి పెద్దలా కనబడుతున్నా లోపల మీ అమ్మ ఇన్ని తిట్టుకుంటుందా? ఓర్నాయినో. ఈ చుట్టాలందరూ అంతే సార్, బయటకు లేస్ ప్యాకెట్లకు కనిపిస్తారు గానీ లోపలంతా గ్యాసే. చారు, ఇప్పుడు మ్యాటర్ గ్యాస్ ఆయిల్ కోసం కాదు, పరువు కోసం. మీరు దీనికే ఇదైపోతున్నారు. మొన్న ఎదురింటి మౌనిక గారితో అమ్మగారు ఏమన్నారో తెలిస్తే ఏమైపోతారో ఏమో. ఏమన్నావు చెప్పు. పాలకోవాలా నేనున్నా, కొవ్వెక్కిన బరిలా తను ఉండకపోతే నేను ఉండలేనని చెప్పాను. నన్ను బర్రె అంటావా? మామూలు బర్రె కాదు, కొవ్వెక్కిన బర్రె సార్. చారు, అన్నిసార్లు గుర్తు చేయక చారు. అయితే నార్మల్ బర్రె. చారు, పగిలిన పుండు మీద పచ్చికారం చల్లక చారు. మీరెందుకు సార్ అంత బాధపడుతున్నారు? అయితే గీత బర్రె బాధపడాలి గానీ నా ఆఫీస్ లో సిరి మేడం నో అన్నప్పుడు కూడా మీరు ఇంత బాధపడడం చూడలే నేను. సిరి ఎవరు? అదేంటి సార్, ఆఫీస్ లో ఆఫర్ గురించి అమ్మగారికి చెప్పలేదా? ఏంటి ఆఫరు? అంటే ఆఫర్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేశానంతే. నేను నమ్మను. ఇప్పుడేమంటారు? ఈ మెషిన్ తీసి సారికి తగిలిమంటారా ఏంది? అమ్మో, చుట్టూ తిరిగి నన్ను బుక్ చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఆఫరు? అది అది చెప్పాను కదా, ఆఫర్ లెటర్లో డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నీకే వర్క్ వచ్చా రాదా అని నా డౌట్. నువ్వు డౌట్స్ క్లియర్ కాదు ఎక్స్ప్లెయిన్ చేసావా, అది కూడా ఆఫర్ లెటర్లో. అది కదా సంజయ్, నువ్వు మరీ నన్ను పనికి పనులలో చూస్తున్నావు. మిషన్ తిడుతున్నావేంటి? నిన్ను తిట్లాగా అంటే సంజయ్, ఆఫీస్లో అందరూ అరకెళ్దామన్నారు. సన్నీ అని ఒకడు ఉన్నాడు. ఉంటాడు ఏంటి, ఉంటుంది కదా. బాగా చారు ఉంది. యాక్చువల్గా తను నేను వస్తానంటే నువ్వు వస్తానన్నది. నా కాపురం కూలిపోయినట్టుంది. అంటే తను వస్తానంటే నేను వస్తానన్నాను. సంజయ్, నువ్వేం కంగారు పడకలే, నేను రానని చెప్పేశానులే. అమ్మగారు అమ్మోరయ్యేలోపు నిజం చెప్పేయండి సార్. సంజయ్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే తను వస్తానంటే నేను వస్తా అన్నాను, నేను వస్తానంటే తను చచ్చినా రా అన్నది. అందుకనే ఆఫీస్లో అందరూ ఒక సైడ్ అయిపోయారు, నన్ను ఒక్కడిని ఒక సైడ్ చేస్తారు. అరకిలో బిర్యానీ తింటే అరగంట నడవలేవు, నీకు అరకు కావాల్సి వచ్చిందా? పానీపూరి తినడానికి పక్క రోడ్డుకి నన్ను తీసుకెళ్ళవు గాని ఆఫీస్ అమ్మాయిని మాత్రం అరకు తీసుకెళ్తావు. దేవుడా, నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి కాపాడు. రాజుగారు నమస్తే రాజుగారు, ఇదిగోండి మీ ఛార్జర్. అదేంటిది, నా చేతి నీ దగ్గరికి వచ్చింది? ఇందాకలు వచ్చాను, మీరు లేకపోయేసరే తీసుకుని వెళ్ళాను. మరి నా కలకండ్ అంటే టేబుల్ మీద టేస్టీగా కనబడింది, తినుకుంటూ వెళ్ళిపోయాను. సరే వెళ్ళొస్తాను. బాయ్. అంటే చారు ఏం చేయలేదన్నమాట. చారు ఏం చేయలేదు కానీ నువ్వు మాత్రం చాలా చేసావు. చారు అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్.